ఈ నెల 20న కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారి రా కదిలిరా సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుతూ టీడీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఈ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో సన్నాహ సమావేశ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. టీడీపీ ఇన్ఛార్జీలు, టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొని అలాగే రా కదిలిరా జరిగే మీటింగ్ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. రా కదిలిరా అనే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంటకు రాబోతున్నారు. దాదాపు 1,00,000 మందితో ఏర్పాటు చేయాలనేసి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలందరూ కూడా డిసైడ్ చేయడం జరిగింది. కార్యక్రమాన్ని విజయవంతం చేయమని పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మా దృష్టికి కొన్ని అంశాలు వచ్చాయి. ఇంకా సన్నా కమిటీ అనేది ఏర్పాటు చేశాం. మా నాయకులు ఓన్లీ ప్రిపరేషన్లో ఉంటే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీ దింపడం, అదేవిధంగా దాదాపు 50 మందిని పోలీస్ స్టేషన్ పిలిపించి భయపెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. అంటే దీనికి నాంది ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు. ఇది ఎవరు భయపడుతున్నారు? ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు భయపడుతున్నారు. ఆమె పైన ఉన్నటువంటి మంత్రులు భయపడుతున్నారు. ఆమె పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆరంభం ఇది. రేపు 1,00,000 మందితో మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది కదా. కేవలం 50 మందిని పెట్టినంత మాత్రం తెలుగుదేశం భయపడదు. 70 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీకి అండగా ఉన్నారు. మరి ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డికే పోవడం అనేది చాలా రాంగ్. ఇది వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కలిగిస్తే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలుచుకుంటారని చెప్పి ఒక ఆశతో చంద్రబాబు నాయుడు ఒక ప్రణాళిక మేము తయారు చేశాము. ఆయన వచ్చినప్పుడు ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఆ రోజు మీటింగ్లో కూడా చెప్పడం జరుగుతుంది. కార్యకర్తలు కానీ మిగతా టీడీపీ చాలా ఆందోళన భయాందోళన ఉన్నటువంటి అక్రమ కేసులు పెట్టడం, నిన్న కూడా 20 మందిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం. అవును, కృష్ణగిరి మండలంలో పోతుగల్ గ్రామంలో ఇది జరిగింది. ఇది వాళ్ళు ఒక 20 కుటుంబాలు మన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి వచ్చి జాయిన్ అయ్యారు. అది వాళ్ళు తట్టుకోలేక పోలీసులకు చెప్పి ఏదో ఒక రూపంలో వాళ్ళని భయపడించి మరీ వాళ్ళ సైడ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. కానీ వచ్చిన వాళ్ళు మా తెలుగుదేశము చంద్రబాబు నాయుడు గారికి అయితే ఏమి, శ్యాంబాబు నేనైతే ఏమి, మమ్మల్ని వదిలిపెట్టి పోమని చెప్పారు. స్టేషన్ రాత్రి దాకా స్టేషన్లో సతాయించారు. లాయర్లు పంపించాము. అయినా కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు కొంచెం వినకపోతే కొంచెం గట్టి చర్యలు తీసుకుంటాము ఫ్యూచర్లో అని చెప్పడంతో వాళ్ళు వాపస్ పంపించడం జరిగింది. ఇవన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలిసినది ఒకటే ఒక ట్రిక్. మీకు డబ్బులు ఇస్తాము, డబ్బులు లేకపోతే భయపడిస్తాము అని చెప్పి ఆ 2 ధోరణిలోనే నడుస్తారు తప్ప వాళ్ళు ఇక్కడ అభివృద్ధి మీకు ఒక ఉపాధి కలిగిస్తామనే టైప్లో ఎప్పుడు చేయలేదు. కానీ ఈ ట్రిక్స్ అన్నీ పనికిరావు. ఇంకా మ్యాక్సిమం ఉండేది ఒక 3 మంత్సే. ఆ 3 మంత్స్లో పబ్లికే వాళ్ళ వర్డింగ్ చెప్తారు. 100% టీడీపీ రావడం కంపల్సరీ. థ్యాంక్ యూ. ఆయన గుండురేవుల, వేదవతి, ఇంకా ఇక్కడ పత్తికొండకి 68 చెరువులది ఒక కాన్సెప్ట్ వచ్చి దానికి ఫండింగ్ అంతా చేసి మరి లాస్ట్ 4.5 years నుంచి దాన్ని ఎక్కడ ఉందో ఎక్కడ ఆపిన పని అక్కడికి ఆగిపోయింది. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఇక్కడ పత్తికొండకి వచ్చి ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్ చేసినా కానీ ఇప్పుడు దాకా ఒక చిక్క నీళ్లు చెరువులు లేక రాలేదు. మరి ఇవన్నీ కూడా ప్రజలు కూడా చాలా గమనిస్తున్నారు. ఆయన ఎంతసేపు రిబ్బన్ కట్ చేస్తాడు, బటన్ వస్తాడు, అది ఇది అని చెప్తాడు. కానీ వాస్తవంగా పనులు ఏం జరగడం లేదు. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిది ధోరణి చూస్తే ఇక్కడ ఎంతమంది ఉద్యోగాలకి ఎంత డబ్బులు వస్తాయి, ఎంత కమిషన్ కొట్టాలా, కాంట్రాక్టర్లు వస్తే వాళ్ళని భయపడించి అది ఇది చేసి వాళ్ళ కాడి డబ్బులు లాగాలనే ఆ ధోరణిలోనే ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఆగిపోయినాయి. మాకు కావాల్సినది నీళ్ళు. మాకు నీళ్ళు ఇస్తే మేము ఈ పత్తికొండ ఈ వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్న మా నియోజకవర్గాలన్నీ కూడా 100%గా రైతుల మాదిరి బ్రహ్మాండంగా బంగారు పండించే ఛాన్సెస్ మాకు ఇవ్వాలా. అది చంద్రబాబు నాయుడు గారిని వచ్చే మీటింగ్లో కూడా మేము ఒకటి అడుగుతాము. ఆ బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్కర్ కూడా మేము అడిగేది మేము పెట్టుకున్నాము. అదే కాకుండా ఇక్కడ కాండాలు ఎక్కువ ఉంది. ఇక్కడ వాళ్ళకి కూడా ఏదో ఒక ఉపాధి కలిగియాలి. ఇక్కడ ఒక హెరిటేజ్ హ్యాండ్లూమ్ ఒక టైప్లో అది ఏదైనా ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ వాళ్ళకి రా కదిలిరా అనే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంటకు రాబోతున్నారు. దాదాపు 1,00,000 మందితో ఏర్పాటు చేయాలనేసి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలందరూ కూడా డిసైడ్ చేయడం జరిగింది. కార్యక్రమాన్ని విజయవంతం చేయమని పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మా దృష్టికి కొన్ని అంశాలు వచ్చాయి. ఇంకా సన్నా కమిటీ అనేది ఏర్పాటు చేశాం. మా నాయకులు ఓన్లీ ప్రిపరేషన్లో ఉంటే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీ దింపడం, అదేవిధంగా దాదాపు 50 మందిని పోలీస్ స్టేషన్ పిలిపించి భయపెట్టడం
ఇవన్నీ చేస్తున్నారు. అంటే దీనికి నాంది ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు. ఇది ఎవరు భయపడుతున్నారు? ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు భయపడుతున్నారు. ఆమె పైన ఉన్నటువంటి మంత్రులు భయపడుతున్నారు. ఆమె పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆరంభం ఇదే. రేపు 1,00,000 మందితో మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది కదా. కేవలం 50 మందిని పెట్టినంత మాత్రం తెలుగుదేశం భయపడదు. 70 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ అండగా ఉన్నారు.